వేణువంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ ఈ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ ఈ కార్యాలయం పార్టీ కార్యకర్తలకు ఒక వేదికగా ఉపయోగపడుతుందని, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికి ఈ వేదిక దోహదపడుతుందని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ సిద్ధాంతాలను వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ప్రణవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ప్రణవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై ప్రణవ్ బాబే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు కార్యకర్తల కుటుంబ సభ్యుల తరఫున పార్టీ ఆఫీస్ ఓపెన్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జనబాబు నాయకత్వం వర్ధిల్లాలి జనబాబు నాయకత్వం వర్ధిల్లాలి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కుమార్ ఉన్నాడన్న కుమార్ అది తీసుకో అన్న దగ్గరికి తీసుకో ఓటు చోరీ కార్యక్రమం అనేది వాళ్ళు తెలియకుండా ఇన్ని రోజుల నుంచి ఒక చాప కింద నీరులాగా ప్రతి ఈ నార్త్లో బీహారు, ఈ మహారాష్ట్ర ఇట్లాంటి రాష్ట్రాలలో ఓటు చోరీ, ముఖ్యంగా బీహార్లో అయితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అడిషనల్ చేసుకున్నారు. 60 లక్షల మంది తీసేసిండ్రు, వాళ్ళు ఒక 25 లక్షల మందిని పెట్టుకున్నారు. సో ఏదంటే వాళ్ళు చేస్తున్నారు. సో దీన్ని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు గమనించి దాన్ని ఆధారాలతో సహా, మీరు గమనించాలి, మీరు చూసిన వీడియోలు కూడా ఆధారాలతో సహా మరి వారు ఒక ప్రెస్ మీటు పెట్టి ప్రూఫ్లు చూపెట్టింది. ఇగో ఓట్ చోరీ ఈ రకంగా ఇవన్నీ పోతున్నాయి, ఇంతమందికి అసలు పేర్లే లేవు, పేర్లుంటే అడ్రస్ లేదు, అడ్రస్ ఉంటే ఫోటోగ్రాఫులు లేవు. మరి ఇవన్నీ చేస్తే మనం కూడా ఒకసారి మన రాష్ట్రంలో కూడా ఏంది నిజమేనా అని చెప్పి చూసుకుంటే, వాస్తవానికి కరీంనగర్లో కూడా మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో చూసుకుంటే
ఏదో వార్డు 34 వార్డు 37 వార్డులో ఒకటే ఇంట్లో ఒకటే చిన్న ఒక గుడిసెల అడ్రస్లా ఒకటే అడ్రస్ తోని 64 ఓట్లు ఉన్నాయి. 34 వార్డు 37 వార్డులో ఒకటే షెడ్ అడ్రస్ తోని 64 ఓట్లు మన కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న నాయకులు గుర్తించారు. అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇదంతా గమనించి ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, మరి మన మహేష్ కుమార్ గౌడ్ గారు ఓట్ చోరీ కార్యక్రమం ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. రేపు బీహార్ జరిగే ఎలక్షన్లు కానీ తర్వాత జరిగే బెంగాల్ ఎలక్షన్లు దేంట్లున్నా మరి ఇట్లాంటి మోసాలు ప్రజల దృష్టికి తీసుకుపోవాలని చెప్పి ఈ ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్ అనేది మరి మన పార్టీ ఈ 15వ తారీఖు లోపు తీసుకొని మన ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాలని చెప్పి మరి రాహుల్ గాంధీ గారు సూచించారు. ఏంది ఇది? మనం ఏమడుగుతున్నాం దీంట్లో? మీ ఓటర్ లిస్టు మాకు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎలక్ట్రానిక్ పీడిఎఫ్ లేకపోతే డాక్యుమెంట్ రూపంలో మాకు ఆన్లైన్ ఇవ్వండి అని అడుగుతుంది. మాకు ఆన్లైన్ ఉండదు ఓటర్ లిస్టు, ఎప్పుడు పేపర్ రూపంలోనే వస్తుంది ఎప్పుడు. సో మనం కాంగ్రెస్ పార్టీ అడిగేది ఏంటంటే మరి దాన్ని ఒక ఫోటోలతో పాటు పబ్లిక్కి మీరు ఓటర్ లిస్టు పెట్టాలి. 2, ఒక ప్రక్రియ డేటు పెట్టి ఎలక్షన్ల ముందు ఈ డేట్ వరకు ఇంకో ఇవి ఓటర్ లిస్టు, ఇవి డిలీట్ చేసినాము, ఇవి అడిషన్ చేసినాము అనేది ఒక ట్రాన్స్పరెంట్గా ఒక ప్రణాళిక మీరు సిద్ధం చేసుకోండి. ఈ రకంగా లాస్ట్ మినిట్ల ఇక ఎలక్షన్లు వస్తున్న 2-3 రోజులు అనగా ఇష్టం ఓటు తీసుడు, ఇష్టం ఓట్లు పెట్టుడు, ఆ ఫామ్ 8 అని ఉంటుంది తెలుసు మీకు కొంతమందికి, ఓటు మార్చుకోవడాలు డిలీషన్లు చేసుకొని ఇక ఆ రకంగా లేదంటే అట్లా మీరు ఒప్పుకోవద్దు. ఒక డెడ్ లైన్ పెట్టి ప్రకారం చేసుకోవాలి. ఇట్లా పిచ్చి పిచ్చిగా చేసి ఏదంటే చేసిన ఆఫీసర్లను కూడా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మరి మనం ఇంకొక డిక్లరేషన్ ఫామ్ కింద మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే రాజ్యాంగంలో రాష్ట్రంలో దేశంలో భవిష్యత్తు మారాలన్నా యువకులకు కానివ్వండి ముఖ్యంగా అభివృద్ధి కావాలన్నా ఏకైక ఆయుధం ఓటు. మరి బీజేపీ పార్టీ మరి దాన్నే కుంగులో దొక్కుతుంది, మరి దాన్నే కూని చేస్తుంది ఈరోజు ఆ వ్యవస్థని. సో దాన్ని మార్చాలి, దానిపైన ప్రజలకి అవగాహన తీసుకురావాలని చెప్పి మరి మన కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ కార్యక్రమం తీసుకొచ్చింది. కాబట్టి ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గం మొత్తంలో వీణవంక మండలి నుంచి మనం ఈ కార్యక్రమం మొదలెట్టుకోబోతున్నాం. ఇక్కడ ఇది ప్రతి మీ విలేజ్ నుంచి బూత్ స్థాయి నుంచి మినిమం 100 మందితోని ఏం లేదు, ఇది ఒక పేపర్ వస్తుంది, దాంట్లో పేరు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే మన నియోజకవర్గం హుజురాబాదు పేరు, ఆ పేరు, మొబైల్ నెంబర్, సిగ్నేచర్, అంతే, ఇంకేం అవసరం లేదు వాళ్ళకి. ఇవి చేపించి మీరు ఒక 5 రోజులలో మీ ప్రతి గ్రామాల నుంచి అంటే 26 గ్రామాలు మనకు ఉన్నాయి, కనీసం 26 గ్రామాల నుంచి మనం ఎంత కాదన్నా మినిమము మనం ఒక 5,000 మందితోని మనం ఈ సంతకాలు సేకరణ తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పాల్సిందిగా నేను కోరుతున్నా. మరి ఈ కార్యక్రమం మనం ఈ ఓట్ చోరీ కార్యక్రమం అనేది వీణవంక మండలి నుంచి మొదలెడుతున్నాం. మొదటి సంతకం ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఓటర్ని నేనే ఉన్నా కాబట్టి ఇక్కడి నుంచి మొదలెట్టుకుంటున్నా. సో ఇప్పుడు